Hello children, today we discuss about housing and clothing. In that we need to discuss about safety and first aid. So first introduction, safety and first aid introduction. Safety at home. Safety rules while using electrical appliances. Safety on road and at school. Every day some minor or major accidents takes place on road. మనం చూస్తుంటే ఉంటాం డైలీ రోడ్ పైన మైనర్ అండ్ మేజర్ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కదా, అంటే చిన్న యాక్సిడెంట్స్ అవుతుంటాయి, పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అనేవి కూడా అవుతూ ఉంటాయి. యాక్సిడెంట్స్ కెన్ అక్కర్స్ ఎనీవేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఎక్కడైనా అవ్వచ్చు కదా యాక్సిడెంట్స్ అనేవి, ఇక్కడ పర్టికులర్ ప్లేస్ అని ఏం లేదు, ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా ఎప్పుడైనా అవ్వచ్చు, ఏ టైంలో అయినా అవ్వచ్చు. దే కెన్ హర్ట్ ఎనీ వన్ హూ ఈజ్ నాట్ కేర్ఫుల్. దే కెన్ హర్ట్ ఎనీ వన్ who is not careful can hurt అవుతారు. సో ఆల్మోస్ట్ ఆల్ యాక్సిడెంట్స్ టేక్స్ ప్లేస్ వెన్ వీఆర్ కేర్లెస్. మనం కేర్లెస్గా ఉంటే మొత్తం కేర్లెస్గా ఉండడం వల్ల యాక్సిడెంట్స్ అనేవి అవుతూ ఉంటాయి. వి కేర్లెస్లీ కట్ అవర్ ఫింగర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ వెజిటేబుల్స్ విత్ ద చాపర్, క్రాస్ ద రోడ్ వితౌట్ లుకింగ్, రన్నింగ్ వెహికల్స్, డ్రైవ్స్ ర్యాష్లీ, లీన్ టు ఫార్ అవుట్ ఆఫ్ ద విండో అండ్ సో ఆన్. ఎలా అవుతాయి మనకి యాక్సిడెంట్స్ అనేవి? వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు ఏం చేయాలి? వెజిటేబుల్స్ వల్ల మనం ఫింగర్స్ పెడుతూ ఉంటాం. ఒకసారి సమ్టైమ్స్ క్రాస్ ద రోడ్ వితౌట్ లుకింగ్, రన్నింగ్ వెహికల్స్ చూడకుండా మనం రోడ్ క్రాస్ చేసేటప్పుడు, ర్యాష్గా డ్రైవింగ్ చేసినప్పుడు, మనకు విండో నుంచి కానీ మనం వెళ్తున్న వెహికల్ నుంచి బయటకు చూస్తున్నప్పుడు అలా మనకి యాక్సిడెంట్స్ అనేవి అవుతూ ఉంటాయి రెగ్యులర్గా. సో సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ సేవింగ్ లైఫ్. మనం ఇంకా సేఫ్టీగా ఉండడం వల్ల మన లైఫ్ అనేది, మనకి ఏ యాక్సిడెంట్స్ కాకుండా లైఫ్ అనేది సేఫ్గా ఉంటుంది. We can keep safe and avoid accidents by being aware of our surroundings and following some simple rules. Remember, ఏం చేయాలి మనము? సేఫ్ అవాయిడ్ యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయాలంటే సేఫ్గా ఉండాలి, అంటే కేర్ఫుల్గా ఉండాలి. అట్ సేమ్ టైం అవేర్ ఆఫ్ అవర్ సరౌండింగ్స్, అంటే అవాయిడ్నెస్ తీసుకొని రావాలి పీపుల్లో. అట్ సేమ్ టైం మనం వెళ్తున్నప్పుడు మన చుట్టుపక్కల అంతా చూసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఫాలోయింగ్ సమ్ సింపుల్ రూల్స్ని పాటిస్తూ మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకొని కేర్ఫుల్గా ఉండాలి. సేఫ్టీ ఎట్ హోమ్. వి ఫీల్ కంఫర్టబుల్ అండ్ సేఫ్ ఎట్ అవర్ హోమ్. మనం ఎప్పుడు మన ఇంట్లో ఎప్పుడు ఎలా ఉంటాం? కంఫర్టబుల్గా, ఫ్రీగా ఉంటాము. బై బీయింగ్ కేర్ఫుల్ అబౌట్ ఏ ఫ్యూ స్మాల్ థింగ్స్ వీ కెన్ అవాయిడ్ యాక్సిడెంట్స్ ఎట్ హోమ్. మనం ఏం చేయాలి? కొంచెం కొన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవడం వల్ల మనము ఫ్యూ స్మాల్ థింగ్స్ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవడం వల్ల ఇంట్లో యాక్సిడెంట్స్ అవ్వకుండా చూసుకోగలం. ఎలా? బీ కేర్ఫుల్ వై క్లింబింగ్ అండ్ కమింగ్ డౌన్ ద స్టేర్స్. మనం మెట్లు దిగేటప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా నిదానంగా చూసి దిగాలి. డు నాట్ రష్ ఆర్ పుష్ ఎనీవన్. ఏం చేయాలి మనము? స్టెప్స్ దిగేటప్పుడు ఏం చేయాలి? స్టెప్స్ దిగేటప్పుడు ఏం చేయాలి? ఎవరిని తోయకూడదు. నెవర్ సైడ్ డౌన్ ద రైలింగ్ ఉంటుంది కదా మనం స్టెప్స్ దిగేటప్పుడు, స్టెప్స్ సైడ్కి, ఆ స్టెప్స్కి ఎవరిని కూడా స్లైడ్ అవ్వకుండా రావద్దు, స్టెప్స్ దిగుకుంటూనే రావాలి. యూజ్ ఎ స్టూల్ ఆర్ ల్యాడర్ టు రీచ్ సంథింగ్ కెప్ట్ ఎట్ ఏ హైట్. మన పైన ఏదైనా పెట్టినప్పుడు ఏం చేయాలి? ఎగరకుండా ఏం చేయాలి? ల్యాడర్ అయినా స్టూల్ అయినా యూజ్ చేసుకుని వాటిని తీసుకోవాలి. కీప్ థింగ్స్ లైక్ మ్యాచ్ బాక్స్, క్యాండిల్స్, నైఫ్స్, మెడిసిన్స్ ఎక్సెట్రా అవే ఫ్రమ్ ద రీచ్ ఆఫ్ చిల్డ్రన్కి ఏం చేయాలి? మ్యాచ్ బాక్సెస్, క్యాండిల్స్, నైఫ్స్, మెడిసిన్స్ ఎక్సెట్రా ఉంటాయి కదా మనకి హాని చేసేటివి, అవి ఏం చేయాలి? చిల్డ్రన్కి దొరకకుండా పెట్టాలి. ఆల్వేస్ కీప్ ఫ్లోర్ క్లీన్ అండ్ డ్రై. ఎప్పుడు ఫ్లోర్ ఎలా ఉంచుకోవాలి? క్లీన్గా ఉంచుకోవాలి. డ్రై అంటే తడిగా ఉండకుండా ఎప్పుడు డ్రైగా చూసుకోవాలి. సేఫ్టీ ఎట్ హోమ్. డు నాట్ పుట్ ఫింగర్స్ ఇంటూ ఎలక్ట్రిక్ సాకెట్స్. మనం ఎప్పుడైనా మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు, వైర్స్ పెట్టేటప్పుడు మన ఫింగర్స్ పెట్టకుండా ఓన్లీ వైర్స్ మాత్రమే, అందులో ప్లగ్స్ మాత్రం పెట్టాలి. ఇన్ కేస్ సమ్వన్ గెట్స్ అన్ ఎలక్ట్రిక్ షాక్ అండ్ ఇట్స్ స్టిల్ కనెక్టెడ్ టు ఏ లైవ్ వైర్ ఆర్ అన్ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్, డూ నాట్ టచ్ దట్ పర్సన్. ఏం చేయాలి? ఇన్ కేస్ ఎవరికైనా ఎలక్ట్రిక్ షాక్ కొట్టినప్పుడు ఏం చేయాలి? మనకి అది ఏమవుతుంది? షాక్ కొట్టినప్పుడు అతనితో వైర్ అనేది అతనితో పాటుగా ఉంటుంది కాబట్టి మనం టచ్ చేసి మనకు కూడా షాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏం చేయాలి? అప్పుడు అతను టచ్ చేయకుండా use anything made of wood like chair, stick or a thick dry cloth to move that person away from the place. Is it best to turn off the main switch carefully? ఏం చేయాలి? ఆ టైంలో మనం ఆ పర్సన్ టచ్ చేయకుండా వుడ్తో మేడ్ అయినా ఏమైనా ఉంటాయి, లైక్ చైర్, స్టిక్ ఏమైనా ఉంటాయి, వాటి డ్రై క్లాత్స్ ఏమైనా ఉంటాయి, వాటితో ఆ పర్సన్ని తోయాలి. అప్పుడు ఏమవుతుంది?
మనకి షాక్ అనేది రాదు. ఇట్ ఈస్ బెస్ట్ టు టర్న్ ఆఫ్ ద మెయిన్ స్విచ్ కేర్ఫుల్లీ. ఆ టైంలో ఏం చేయాలి, మెయిన్ స్విచ్ కూడా ఆఫ్ చేయాలి. థింగ్స్ లైక్ టాయ్స్, బుక్స్ ఎక్సెట్రా షుడ్ నాట్ బి లెఫ్ట్ స్కాటర్డ్ ఆన్ ద ఫ్లోర్. ఏం చేయాలి మనం ఇంకా, ఫ్లోర్ ఎలా అంటే ఇలా జారిపోయే ఫ్లోర్ ఉంటుంది కదా, అలాంటి ఫ్లోర్ పైన ఏం చేయాలి మనము పైన పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని పెట్టాలి. ఇన్ కేస్ యూ హర్ట్ యువర్ సెల్ఫ్ త్రో ఏ రస్టెడ్ ఆబ్జెక్ట్, కన్సల్ట్ ఏ డాక్టర్. యూ మే నీడ్ అన్ యాంటీ టెటనస్ ఇంజెక్షన్. ఏం చేయాలి, రస్టెడ్ ఆబ్జెక్ట్ టచ్ చేసినాము మనకి ఏమవుతుంది, ర్యాక్స్ వచ్చినట్టుగా అలా అనిపిస్తుంది కదా, అప్పుడు ఏం చేయాలి మనము, డాక్టర్ని ఇచ్చింగ్ వచ్చినట్టుగా అనిపిస్తున్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఏం చేస్తారు, యూ మే నీడ్ అండ్ యాంటీ టెటనస్ ఇంజెక్షన్, అవసరమేమో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకోవాలి. డు నాట్ ప్లే విత్ షార్ప్ edged objects like knives, blades and pins that can cut and prick you. ఏం చేయాలి, షార్ప్ ఎడ్జ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, వాటితో మనము ఆటలు ఆడద్దు. ఎగ్జాంపుల్ నైఫ్స్, బ్లేడ్స్, పిన్స్. ఎందుకంటే మనకి పుచ్చుకుంటాయి, ఇంకా నైఫ్స్ అయితే కట్ అవుతాయి ఫింగర్స్, కాబట్టి దాంట్లో జాగ్రత్తగా ఉండాలి. Safety rules while using electrical appliances. We should always use electrical equipment carefully. Electrical equipment మనం యూజ్ చేసినప్పుడు ఏం చేయాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. నెవర్ టచ్ అన్ ఎలక్ట్రికల్ హీటర్ ఆర్ స్టవ్ వెన్ ఇట్ ఈస్ ఇన్ స్విచ్ ఆన్ మోడ్. ఏం చేయాలి, హీటర్ ఇంకా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఉంటాయి కదా, స్టవ్ కానీ ఏం చేయాలి, మనం స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు టచ్ చేయకూడదు. ఇన్ కేస్ ఆఫ్ అన్ ఎలక్ట్రికల్ షాక్, టర్న్ ఆఫ్ దట్ మెయిన్ స్విచ్. ఎలక్ట్రిక్ షాక్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ మెయిన్ స్విచ్ని ఆఫ్ చేయాలి. బీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ లైక్ ఐరన్, ఓవెన్ ఎక్సెట్రా. మనం ఏంటి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఐరన్ చేసేటప్పుడు, ఓవెన్ యూజ్ చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇఫ్ వాటర్ ఈస్ బీయింగ్ హీటెడ్ విత్ అన్ ఇమర్షన్ రాడ్, డు నాట్ టచ్ ద బకెట్ ఇన్ స్విచ్ ఆన్ మోడ్. ఇంజాలి, ఇమర్షన్ రాడ్ మనము వాటర్ని హీట్ చేస్తున్నప్పుడు అన్ని బకెట్ని టచ్ చేయకూడదు స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు. ఫర్దర్ ది బకెట్ యూజ్డ్ షుడ్ నాట్ బి మేడ్ ఆఫ్ మెటల్. ఏం చేయాలి, బకెట్ మెటల్తో రెడీ చేయనప్పుడు ఏం చేయాలి, నెవర్ టచ్ ఎలక్ట్రిక్ ఫిట్టింగ్స్ విత్ వెట్ హ్యాండ్స్. ఏం చేయాలి, తడిగా ఉన్నప్పుడు ఏం చేయాలి, మన ఎలక్ట్రికల్ స్విచెస్ కానీ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఏమి ఉన్నాయంటే వాటిని మనం టచ్ చేయకూడదు. That's all for today. Next we'll join about safety on roads in next class.